అండి హలో వెల్కమ్ టు కాస్ హోమ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే మొదలుపెట్టాను. ఎందుకంటే చాలా ఫీవర్ అండి. అసలు 1.5 వీక్ అయితే లిటరల్గా మనిషి అవ్వలేకపోయాను నేను. సో ఇదంతా ముందు రికార్డ్ చేసిన వీడియో అనమాట. సో అప్పుడే కొంచెం ఎండ్ వచ్చింది. సో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారనమాట. సో అందరూ అంటూ ఉంటారు కదా, పేరెంట్స్ దేవుడు ఇస్తారు, ఫ్రెండ్స్ మాత్రం మనమే ఎత్తుక్కోవాలి అని. అలా నాకు మంచిగా 4 మెంబర్స్ అయితే కలిశారు. చూసిన వెంటనే మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు. వెంటనే జెల్ అయిపోతారు అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే లైక్ అరౌండ్ 8:30 సంథింగ్. సో ఆ టైంకి మేమేం చేస్తున్నాం అనుకుంటున్నారు కదా, డంకిన్ డోనట్స్కి అయితే వచ్చాము. మార్నింగ్ మంచిగా బేక్ అయిపోయి ఫ్రెష్గా ఉంటాయని అని విన్నానమాట. సో అవి టేస్ట్ చేయడం కోసం వచ్చాము. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పలేదు, నేను మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశాము. వాడికి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అయిపోయి ఇంట్లో బోర్ కొట్టేసి మా బుర్ర తినేస్తున్నాడు. హైపర్ యాక్టివ్ ఉన్న కిడ్స్ని ఇంట్లో ఒకే చోట ఒకే రూమ్లో ఈ క్లైమేట్లో ఉంచితే పాపం బాగా ఇరిటేట్ అవుతారు కదా. సో అందుకని ఏదో అలా కష్టపడి స్కూల్లో అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయ్యాం. ఎన్ని రోజులు వెళ్తాడో తెలీదు, బట్ వాడికి స్కూల్ అలవాటు అవ్వాలని చెప్పి జాయిన్ చేశాం. అండ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే కాదు, ఇక్కడైతే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. ఇండియాలో వచ్చినప్పుడే ముందే వాడిని నేను స్కూల్లో జాయిన్ చేశాను. సో అక్కడ వాళ్ళ టీచర్స్కి స్టూడెంట్స్కి మంచిగా అన్నీ ఇచ్చామన్నమాట ఫస్ట్ డే. బట్ ఇక్కడ కూడా ఇవ్వాలి కదా, అందుకని వాళ్ళ టీచర్స్ కోసం గిఫ్ట్స్ కోసం వెతుకుతున్నాం అనమాట. సో ఈలోపు నేను అనుకున్నాము టీజే మ్యాక్స్ అని ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, స్టోర్. అక్కడ అన్నీ దొరుకుతాయి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ అంటే వచ్చామన్నమాట. సో లాస్ట్ టైం ఇంకొక నా కుక్వేర్ తీసుకున్నప్పుడు హోమ్ గుడ్స్లో తీసుకున్నానని చెప్పాను కదా, అది ఇక్కడే హోమ్ గుడ్స్ కూడా ఇక్కడ ఉంది. సో అలాగా షాపింగ్ అయితే మొదలు పెట్టాం. గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా రకాలు చూసాం, ఎన్నో ఎతికాము. లిటరల్గా 3 అవర్స్ అయితే స్టోర్లోనే ఉన్నాం. ఆఖరికి మేము కావాల్సుకున్న గిఫ్ట్ అయితే ఒకటి అనుకుంటే అది ఆల్రెడీ అందరూ ఇచ్చేదే కామన్ అని తెలిసి మళ్ళీ గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసేలోపు మా బొడ్డోడికి గిఫ్ట్ కనిపించింది. ఇంకా అంతే, వాడు వదులుతాడా చెప్పండి. అస్సలు ఆఖరికి రిటర్న్ వచ్చేటప్పుడు వరకు కూడా వాడే పట్టుకొని వచ్చాడు. సో పైన టీజే మ్యాక్స్లో షాపింగ్ అయితే అయిపోయింది. సో కిందనే ఇంకొక స్టోర్ ఉంది మైకల్స్ అని, అక్కడ కూడా ఏమన్నా బాగుంటాయేమో అని చెప్పి లుక్ వేద్దామని వస్తున్నాను. యాక్చువల్లీ యూఎస్ వచ్చిన దగ్గర నుంచి నేను ఎస్కలేటర్ ఎక్కిందే లేదు. ప్రతిదీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఒక్క మాల్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఎక్కానమాట. నాకు ఎక్కగానే ఏదో ఒక మాల్కి వచ్చాను, ఓ మై గాడ్ ఇంకొక ఫ్లోర్ అయితే ఉండిందా కూడా యూఎస్లో అని అనిపించింది. సో లోపలికి వచ్చేసాం, ఇంకేమన్నా దొరుకుతాయేమో అని చెప్పి ట్రై చేసాం. బట్ ఇక్కడ గిఫ్ట్స్ కంటే కూడా హోమ్ డెకర్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ ఏం తీసుకోవాలా, మేము తీసుకున్న గిఫ్ట్కే స్టిక్ ఆన్ అయ్యి బయటకైతే వచ్చేస్తున్నాం. చూసారా, వాడి చేతిలో ఆ టాయ్ మాత్రం లేదు. సో అలా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఫుల్ ఆకలితో బయటకు వస్తున్నాం ఇంటికి వెళ్దామని. దారిలో చూసారా, సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. చూస్తే జింకలు రోడ్డు మీద అలా పరిగెడుతున్నాయన్నమాట. సో ఇంటికి వచ్చాం, ఫుల్ ఆకలి అన్నమాట. మాకైతే తప్పవు కదా, హ్యాపీగా ఇండియాలో ఉన్నప్పుడు నేనైతే స్విగ్గీ చేసుకోవడము లేదా బయట తినేసి వచ్చేయడమో ఏదో ఒకటి చేసేదాన్ని. బట్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఒకటే టైప్ కదా, సో ఇంటికి వెళ్ళి హెల్దీగా చేసుకుందామని చెప్పి మొదలుపెట్టా. చూసారు కదా, నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను ఒక స్వీట్ కర్రీ అయితే చేస్తాను రెసిపీ గ్రేవీ కోసం అని చెప్పి. సో ఇప్పుడైతే నేను మలాయ్ కార్న్ కర్రీ అయితే చేస్తున్నా. సో దానికోసం థిన్ స్లైజ్డ్ ఎల్లో ఆనియన్ అయితే తీసుకున్నా. ఈ ప్లేస్లో మీరు రెడ్ ఆనియన్ అయినా తీయొచ్చు, వైట్ ఆనియన్ అయినా తీసుకోవచ్చు. ఇలా స్లైస్డ్ ఆనియన్ అయితే ఫస్ట్ అయితే కొంచెమే ఆయిల్ వేసి సాటే చేసుకోవాలి. సాటే చేసుకున్నప్పుడు ఆనియన్స్లో ఉన్న కొంచెం స్వీట్నెస్ అయితే బాగా రిలీజ్ అవుతుంది. సో అందుకనే ముందుగా ఈ ఆనియన్స్ని అయితే సాటే చేసుకోవాలి. ఇది కొంచెం అయిపోయిన తర్వాత కొంచెం గోల్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని సాటే చేసుకోవాలి. ఇలా టమాటోస్ ఆనియన్స్ మంచిగా సాటే చేసుకొని అవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ అయితే చేసుకోవాలి గ్రేవీ కోసం. సో ఇక్కడ నేను గ్రేవీ చేసేటప్పుడు లవంగాలు అయితే వేసేస్తున్నాను. సో మలాయ్ కర్రీలో ఎప్పుడైనా కర్రీలో మనకి లవంగాలు ఈ ఇలాచి ఇవన్నీ తగిలితే బాగోదు కాబట్టి సో ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. సో ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో అది మంచిగా వేగాక జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిర్చి, కరేపాకు, నేనైతే పలబాకు ఇవన్నీ కూడా వేసేస్తాను. ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పేస్ట్ కూడా వేసి అది కూడా ఫ్రై చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి.
గ్రేవీలో ఆనియన్ అంతా ఇలా రిలీజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను వాటర్ అయితే పోస్తున్నాను. సో గ్రేవీ కర్రీ మరీ థిక్‌గా ఉంటే బాగోదు కాబట్టి మలాయ్ కర్రీ. సో కొంచెం వాటర్ పోసి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే బాయిల్ చేసుకున్న కార్న్, గ్రీన్ పీస్ ఇవన్నీ వేస్తున్నాను. ఫ్రైడ్ కాజు ఇవి కూడా వేస్తున్నాను. సో గ్రీన్ పీస్ అనేది ఆప్షనల్. సో నచ్చితే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. కర్రీ ప్రిపరేషన్ అప్పుడు ముందు ఎంత ప్రాసెస్ అయితే మ్యాండేటరీయో లాస్ట్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కర్రీ అంతా అయిపోయింది అండ్ లాస్ట్లో నేనైతే బటర్ అయినా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బటర్ తీసుకోవచ్చు, నెయ్యి అయినా తీసుకోవచ్చు. సో బటర్ యాడ్ చేసి అలాగే లాస్ట్లో కసూరి మేతి, చాలా చిటికెడు గరం మసాలా అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం సేపు మూత పెట్టుకున్నామంటే యమ్మీ యమ్మీ మలాయ్ కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ వ్యాలంటైన్స్ డే వస్తోంది. మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశానని చెప్పాను కదా. యూఎస్ఏలో పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాలంటైన్స్ కింద వేరే వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అన్ని పాస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో నచ్చిన వాళ్ళైతే హ్యాండ్మేడ్ తయారు చేసి ఇవ్వచ్చు, లేకపోతే కొనివ్వచ్చు. నేను చూస్తే సిక్కయ్యాను. 1 వీక్ 1.5 వీక్ అయితే అసలు లిటరల్గా లేవలేకపోయాను. సో వాడికి నేనేం చేస్తానులే అని చెప్పి పార్టీ సిటీ అని ఒక స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేము పిల్లలకి కావాల్సిన గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా గుడీ బ్యాగ్స్లో వేసి అన్నీ ఇచ్చేసానమాట. మా జనరేషన్లో వ్యాలంటైన్స్ డే అని పలికితే చాలు తల్లిదండ్రులు పరిగెత్తి తన్నేవారు. నేను చూడండి దగ్గరుండి రెడీ చేసి వాళ్ళకి ఏం కావాలో అసలు సిక్ అయినా కూడా వెళ్ళి మరీ వెతికి వాడికి ఇస్తున్నానమాట. సో ఇంకా నా వల్ల కాలేదు. వాడినైతే స్కూల్కి పంపించి నేనైతే హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్ అంతా అయిపోయింది, వాడిని తీసుకొచ్చేసాము. ఇది చూశారు కదా, వాళ్ళ స్కూల్లో వాడి క్లాస్మేట్స్ 14 మెంబర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కలిపి ఒకే గుడి బ్యాగ్లో వీడికి ఇచ్చారు. నేనేమో అంత కష్టపడి ఒక బ్యాగ్ తయారు చేస్తే వీడికి అన్నీ కలిపి ఒక బ్యాగ్లో వచ్చాయి. ఎనీవేస్ గిఫ్ట్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ కదా. సో ఆయన్ని తీసి చూస్తున్నాడు, నేను అలాగే మీకు చూపిస్తున్నాను అనమాట. సో పెన్సిల్స్, చాక్లెట్స్, సో యూజ్ కన్నా యూజ్లెస్వే ఎక్కువ వచ్చాయి. ఇట్స్ ఓకే. నేనైతే నా కొడుకుని మంచిగా సిగ్గా ఉన్నా కూడా మంచిగా రెడీ చేసి పంపించానని ఒక తృప్తి వచ్చింది. అండ్ వాడు కూడా ఎక్సైటెడ్. కొన్ని టాయ్స్ ఏవో ఇచ్చారు. సో వాడు చూసి వాడు హ్యాపీ అండ్ నేను హ్యాపీ. అండ్ వీడియో ఎలా ఉందో మీరు లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.